హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ఇన్ దుబాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా పాపకి ఫస్ట్ బర్త్డే కోసమని కుట్టిన సెకండ్ వెరైటీ డ్రెస్ చూపించేస్తాను, చూసేయండి. ఇది మా పాప అండి. ఇది ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న ఫొటోస్. సో ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా కుట్టాను ఏంటి అనేది చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను నా పాపకు కుట్టిన సెకండ్ వెరైటీ డ్రెస్ చూపించేస్తాను, చూసేద్దాం. ఓకే, ఈ డ్రెస్ మొత్తం నాకు కుట్టడానికి అరౌండ్ 350 ఆర్ 400 కూడా లేదు, 350 అట్లాగా అంతే కాస్ట్ పడింది. ఇదైతే కట్ పీసెస్లో మీటర్ 50 రూపీస్ అని తీసుకున్నాను. అరౌండ్ 2 మీటర్స్ దాకా పడింది క్లాత్. అండ్ ఇదైతే నేను శారీ మొత్తమే 150 రూపీస్. దాంతో నేను ఫుల్ లెంత్ డ్రెస్ కుట్టుకున్నాక మిగిలిన క్లాత్ని ఇట్లాగా స్టిచ్ చేశాను. ఇది కూడా అప్రాక్స్ 1.5 or 2 మీటర్స్ పడింది. అండ్ ఫస్ట్ అయితే నేను అన్ని పెటల్ షేప్స్లో కట్ చేసుకున్నా. ఒక్కొక్క పెటల్కి ఇక్కడ యూజ్ చేసిన పెటల్కి 2 పెటల్స్ యూజ్ చేసినట్లు. ఓకే, సో అన్నీ కట్ చేసుకొని షేప్లో ఓన్లీ ఇటు సైడ్ ఒక్కటి స్టిచ్ చేసుకొని ఇటు నుంచి రివర్స్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవడము, ఇక్కడ జాయిన్ చేసుకోవడం. అట్లాగా అన్ని పెటల్స్ రెడీ చేసుకున్నాక ఒక స్ట్రిప్ తీసుకొని దానికి ఈ పెటల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఇట్లాగా పెట్టుకుంటూ వచ్చాను. సో అలాగా నాకు ఇది కింద లైన్ వచ్చేసరికి ఇది 11 పెటల్స్ యూస్ చేశాను. అండ్ పైన వచ్చేసరికి 7 పెటల్స్. సో టోటల్గా 18 పెటల్స్ వైట్వి పడ్డాయి. అండ్ ఇదేమో 11 పెటల్స్ యూస్ చేశాను. ఇది టోటలీ డిపెండ్స్ మన ఇష్టము, ఎన్ని కావాలి అంటే అన్నీ. నేను ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాక చూసుకొని దాని ప్రకారం కుట్టుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఇవన్నీ ఒక స్ట్రిప్ మీద జాయిన్ చేసుకుంటూ రావాలి అన్నా కదా. నెక్స్ట్ బాడీ లెంత్ మెజర్మెంట్ చేసుకొని కట్ చేసేసుకున్నా. అండ్ కింద మనకి ఇది ఎంత లెంత్ కావాలి అనేది చూసుకొని దానికన్నా కొంచెం తక్కువతోటి ఒక క్లాత్ తీసుకున్నా, ఇది. అండ్ దీని మీద ఈ స్ట్రిప్స్ అన్నీ అటాచ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్ట్రిప్. మళ్ళీ ఇదే క్లాత్ మీద సెకండ్ స్ట్రిప్. ఇంకా థర్డ్దేమో డైరెక్ట్గా ఇదే క్లాత్ మీద నేను జాయిన్ చేసేసాను. ఓకే, లేదు అంటే కనుక మీరు పైనుంచే కూడా ఒక్కొక్కటి క్లాత్ తీసుకొని కుట్టుకోవచ్చు. బట్ అట్లాగా చేస్తే మేబీ ఇక్కడ లావ్ వస్తుందేమో అనేసి నేను ఒకటే క్లాత్ మీద ఇట్లాగా స్ట్రిప్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇది చూస్తే లోపలంతా చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది మనం కుట్టుకున్నదే అన్నట్లు, రైట్? అండ్ ఇంకా దీని డ్రాబ్యాక్స్ చూపిస్తా. బట్ అదేం డ్రాబ్యాక్ కాదు, అంటే నేను కుట్టినట్లు అని ఇండికేషన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇదేమో బాడీ లెంత్ తీసుకున్నాక ఈ క్రీమ్ క్లాతే కొంచెము ఇంత క్లాత్ తీసుకొని దాన్ని స్టెప్స్ లాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను సైడ్స్. అండ్ ఈ క్లాత్ని వీటికి జాయిన్ చేశాను. ఓకే, ఫస్టే జాయిన్ చేసుకున్నాక తర్వాత లైనింగ్ వేసుకోవాలి. అండ్ నెక్ చిన్నగా రౌండ్గా పెట్టేసుకున్నా. అండ్ హ్యాండ్స్ అంటే ఏముందిలే అనేసి ఊరికే ఇట్లా కుట్టేసుకున్నాను. అండ్ ఇది కూడా మనకు అర్థమైపోతుంది ఈ ఫినిషింగ్ చూస్తే. అండ్ ఇదైతే నేను కొంచెము లూజ్గానే పెట్టాను. ఒకవేళ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఈ తాడులు పెట్టుకుంటే మనకి వెనక కట్టినప్పుడు టైట్గా నీట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు నేను ఇన్ కేస్ లూజ్గా తీసుకున్నా కూడా ఈ తాడులు కట్టడం వల్ల ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ లాగా నిల్చొని ఉంటుంది. ఇలాగా బుట్ట బొమ్మలాగా నీట్గా ఉంటుంది కట్టడం వల్ల తాడులు. అండ్ నేను ఇది జిప్ కుట్టడం కూడా దీని మీదనే ఫస్ట్ ట్రైల్. అంటే ఇంతకుముందు ఎట్లా కుట్టాలి అని ఐడియా ఉంది,
బట్ ఎప్పుడు ట్రై చేయలేదు, చేసినా అది సక్సెస్ కాలేదు. అండ్ దీని మీద అయితే ఓకే. అండ్ నేను ఫస్ట్ ఇట్లాగా కాకుండా మామూలుగా డైరెక్ట్గా కట్ చేసుకున్నాను. సో ఇది జాయిన్ చేసేటప్పటికి నాకు ఇది బ్యాక్ సైడ్ క్లాత్ సరిపోలేదు. సో ఇక్కడ మనకి జాయింట్స్ పడింది. బట్ సేమ్ కలర్ కాబట్టి ఏం అర్థం కావట్లేదు. మీకు ఇట్లాగ దగ్గరికి పెడితే కనిపిస్తుంది, బట్ వేసుకుంటే మాత్రం ఏమనిపించదు. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఏ మాత్రం జాయింట్స్ లేదు, ఓన్లీ ఇది ఒక్కటి తప్పించి. ఓకే, సో ఫైనల్గా ఇది నేను కుట్టిన డ్రెస్సు. అండ్ బర్త్డేకి ఇది వేస్తే చాలా బాగుంది. మేము బర్త్డే సింపుల్గా జస్ట్ ఫోటోషూట్ ఒక్కటే పెట్టుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ బర్త్డేనే కదా. సో పాపకి ఫ్రెండ్స్ అప్పుడే ఎవరేమి ఉండరు కదా, ప్రశాంతంగా పార్క్కి వెళ్ళిపోయి ఫోటోషూట్ పెట్టుకున్నాము. ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. అండ్ సో ఫైనల్లీ ఇది నేను కుట్టిన డ్రెస్. అండ్ ఇదేమో ఫస్ట్ బర్త్డేకి కుట్టింది కదా. సో పాప ఫస్ట్ మంత్లో ఉన్నప్పుడు ఒక వెరైటీ డ్రెస్ కుట్టాను, అది కూడా రికార్డింగ్ అయితే ఏం లేదు. బట్ అదైతే నేను కుట్టింది ఒక బ్లౌజ్ పీస్ తోటి. అదేం డ్రెస్ అంటే మత్స్యకన్య డ్రెస్, మర్మైడ్ డ్రెస్. అది ఎలా కుట్టాను ఏంటి ఆ ఫొటోస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ అండ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. Thanks for watching again.